అమెరికాలో ఎన్నికల అంకం ముగిసింది. 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచి 2025 జనవరి నెలలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ను కలిసి పవర్ ట్రాన్స్ఫర్ గురించి చర్చించుకున్నారు కూడా. ఇలా పవర్ ట్రాన్స్ఫర్ కోసం చర్చలు ముగిసాయో లేదో ఇంతలోనే ఎలక్ట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఎప్పటి నుండో దేశానికి ఇబ్బందికరంగా ఉన్న అక్రమ వలసలపై కీలక ప్రకటన చేశారు. సాధారణంగానే దేశ ఆర్థిక తిరోగమనానికి, ఇల్లీగల్ వ్యవహారాలకు అక్రమ వలసదారులే కారణమని ట్రంప్ పదే పదే చెబుతుంటారు. అలాంటిది వారిని అరికట్టేందుకు ట్రంప్కు గొప్ప అవకాశం అమెరికన్లే కట్టబెట్టారు. ఇక ఊరుకుంటారా? తగ్గేదే లేదంటున్నారు ఎలక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్. ప్రస్తుతం అమెరికాలో అక్రమ వలసలపై ఓ ట్రంప్ అభిమాని పెట్టిన పోస్టుకు నేరుగా ఆయన రిప్లై ఇవ్వడం, అది కూడా తనదైన స్టైల్లో ఇవ్వడం సంచలనంగా మారింది. అమెరికా సరిహద్దుల భద్రతపై తన అభిప్రాయాన్ని కాబోయే దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశారు. సరిహద్దు భద్రతపై జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ ఓ వ్యక్తి ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. బైడెన్ హయాంలో సరిహద్దులు దాటి అక్రమంగా అమెరికాలోకి చొరబడిన అక్రమార్కులను సాగనంపుతారని, ఇందుకోసం అవసరమైతే సైన్యం సాయం తీసుకుంటామని సదరు ట్రంప్ అభిమాని తన పోస్టులో చెప్పుకువచ్చాడు. అయితే ఎవరు ఊహించని విధంగా అభిమాని పెట్టిన పోస్టును రీపోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ ట్రూ అని కామెంట్ పెట్టారు. అమెరికా సరిహద్దుల భద్రత, విదేశీ వలసలకు సంబంధించిన వ్యవహారాలను చూసే కీలకమైన బార్డర్ జార్ పదవిని టామ్ హూమన్కు ట్రంప్ కేటాయించారు. బైడెన్ నిర్లక్ష్యం వల్ల అమెరికాలోకి చొరబడి అక్రమంగా ఉంటున్న వాళ్ళంతా తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధం కావాలని అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే టామ్ హూమన్ పలుమార్లు హెచ్చరించారు. ఇప్పుడే లగేజ్ సర్దుకోవడం మొదలు పెడితే బెటర్ అని బహిరంగంగానే కామెంట్ చేశారు. ఇటువంటి అభిప్రాయం కలిగిన వ్యక్తికి బార్డర్ జార్ పదవిని ట్రంప్ కట్టబెట్టారు. సరిహద్దు భద్రత, వీసాల జారీ విషయంలో ట్రంప్ సర్కార్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబోతుంది అనేందుకు క్యాబినెట్ మార్పు ప్రధానమైన సంకేతమని పరిశీలకులు అంటున్నారు. దీంతో ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టిన తొలి రోజే మాస్ డిపోర్టేషన్కు రంగం సిద్ధం చేస్తారనే చర్చ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది.